పర్యాటకంపై మరింత అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ పిలుపు మేరకు 1980 సంవత్సరం నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 27న ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2K రన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కొన్ని పర్యాటక ప్రాంతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. త్వరలో బీసీ అభ్యర్థుల కోసం ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ను ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను ఏపీ బీసీ స్టడీ సర్కిల్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు నిన్న కలిశారు. బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు వచ్చినందుకు మంత్రిని వారు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి దశలో 100 మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ పరీక్షలకు కూడా ఉచిత కోచింగ్ సదుపాయం కల్పిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మానవ నాగరికత అభివృద్ధిలో ఖనిజ సంపద కీలక పాత్ర పోషిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూ విజ్ఞాన శాస్త్ర అవార్డులు 2024ను ఆమె నిన్న ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొమ్మవాని వలస గ్రామానికి చెందిన సంగంరెడ్డి శ్యామ్ కుమార్ కు ఖనిజ ఆవిష్కరణ అన్వేషణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. ఈయన ప్రస్తుతం విశాఖపట్నంలో సీనియర్ జియాలజిస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో లాజిస్టిక్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో లాజిస్టిక్స్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ముఖ్యమంత్రి నిన్న మాట్లాడారు. రాష్ట్రంలో పోర్టులను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రహదారులను 4,500 కోట్ల రూపాయలతో త్వరలో చేపడతామని ముఖ్యమంత్రి తెలుపుతూ విద్యా నైపుణ్యాలతో పాలనను అనుసంధానించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎస్పీఏ డైరెక్టర్ సిరికొండ రమేష్ అవగాహన ఒప్పందంపై నిన్న సంతకాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల సవరణ బిల్లు 2025ను శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ వస్తు సేవల పన్నులో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ విప్లవాత్మక మార్పు ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపారు. వస్తు సేవల పన్ను వసూలు చేసేటప్పుడు గతంలో 4 స్లాబులుండేవని, దీనిని సరళీకృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించి కూలంకషంగా అధ్యయనం చేసి వేల సంఖ్యలో ఉన్న వస్తువులను 2 స్లాబులకు తీసుకువచ్చిందని మంత్రి వివరిస్తూ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మితమైన గృహాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఈ రోజు అమ్మవారు శ్రీ కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఈరోజు వేపకాయల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గత రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి కాళీయ మర్దనుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవ జరగనుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL స్వదేశీ 4G సేవలను దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, BSNL డైరెక్టర్ వివేక్ బన్సాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో వాయుగుండంగా బలపడి ఈ రోజు దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.